ఈరోజు మీకు చికెన్ కర్రీ గ్రేవీ ఎక్కువ ఉండేలా చేసి చూపిస్తున్నాను. ముందుగా జీడిపప్పు, గసగసాలు, పచ్చి కొబ్బరి చేసిన పేస్ట్ అండి, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి, 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకుందామండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇవన్నీ బాగా కలిపేసి పక్కన పెట్టుకుందాం. కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందామండి. అలాగే ఆనియన్స్ పేస్ట్ చేసుకోవాలి, మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు. ఆనియన్స్ మెత్తగా గ్రైండ్ చేస్తే పచ్చివాసన అనేది ఇంకా గ్రేవీలో అలా టేస్ట్ తెలుస్తూనే ఉంటుందండి. అందుచేత ముందే ఎక్కువ గ్రైండ్ చేయొద్దు. చికెన్ వేసేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకుందామండి. చూసారా, ఉడికింది, వాటర్ వచ్చేంత వరకు ఉడికించాం కదా. ఇప్పుడు పచ్చిమిర్చి, టమాటా మధ్యలోనే వేసుకోవాలండి. అది ఆ వాటర్లో ఉడుకుతూ ఉంటుంది బట్ట టమాటా. ఇంకా కొద్దిసేపు వేయించుకుందాం. ఆయిల్ పైకి వచ్చేసిందండి, పైకి వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ అండి, ఎక్కువ పోయొద్దు. చిన్న గ్లాసు వాటర్ అంటే ఆల్రెడీ ఆయిల్లోని మగ్గించాం